ఆచంటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వైసీపీ జెండాలతో కార్యకర్తల ఉత్సాహాల మధ్య రంగనాథరాజు నామినేషన్ దాఖలు చేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఆచంట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరొకసారి నాకు ఇక్కడ శాసనసభ్యుడిగా కంటెస్ట్ చేయడానికి అవకాశం కలగజేశారు. ఈరోజు 11:02 ఇక్కడ నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు సోదరి షర్మిలారెడ్డి గారు, అలాగే గుంటూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా అక్కడికి అటెండ్ అవడం జరిగింది. మిగిలిన మా కార్యకర్తలు, మిగిలిన నాయకులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున సుమారు 40,000 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉత్సాహంగా అందరూ కూడా మోటార్ సైకిళ్ళు వేసుకుని ఎంతో చక్కగా గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ, గత నామినేషన్ కంటే కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ మహిళలు, చెల్లెమ్మలందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో నవరత్నాల ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ మళ్ళీ 5 సంవత్సరాలు కూడా చేస్తారన్న నమ్మకంతో ఈరోజు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఎంతో 190 మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, విద్యార్థులు కానీ, అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పటికేమో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను 5 సంవత్సరాలు 11 నెలలు దగ్గర శాసనసభ్యుడిగా ఉన్నాను. 4 సంవత్సరాలు 11 నెలలు ఉన్నప్పుడు నేను ఏదైతే హామీ ఇచ్చానో కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను హామీని నెరవేర్చుకోవడం జరిగింది. నేను మళ్ళీ గడప గడపకి వెళ్ళి ఓట్లు అర్థించినప్పుడు ఎక్కడా కూడా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నానని మహిళలు ఎంతో, గ్రామస్తులు, పెద్దలందరూ కూడా సంతృప్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ ఘట్టం ఈరోజు పూర్తయింది.